సువ్వి సువ్వి సువాలమ్మ సీతాలమ్మ టిడిడి టిడిడి. ఈ బండి నిన్న సాయంత్రమే చూసిన, ఇంత దుమ్ము పట్టింది. మా మనిషికి ఏది చేత కాదు. పని పాత్ర పెట్టేదో జాతర అయినట్టే పోతాడు, పని పాత్ర పెట్టేదో జాతర అయినట్టే పోతాడు. ఏమిటండి మీరు మాట్లాడేది? సాయంత్రం కింద నీళ్ళని పడతా, పంపెత్తే మోటార్ ఎత్తే మంచిగా క్లీన్ అవుతుంది, శుభ్రం అవుతుంది. ఏం చేస్తానా రూపా, నేను పనికోవాలి సత్యాన్న పెడతూపా. ఏ ఒక మా ఊళ్ళు పెట్టిన బండిని శుభ్రంగా దూడుతున్నా, కన్ను కనడతలేవా? నువ్వు ఈ సెకండ్ బండి కొనిస్తేనే గిట్లా తయారైనవు, కొత్త బండి కొనిస్తే ఇంకెట్లుండు నువ్వు? అట్లనా? నా మొగడు రోజు బండి ఉంటే పనిపోయినట్టే, లేకపోతే ఇంట్లో అన్నట్టే. నీ ముఖానికి ఇది పెట్టుడే ఎక్కువ. ఇంకా ఈయనక ఆట, సెకండ్ ఆట, బికండ్ ఆట, ఏదోటి పెట్టుకొని ఓకనాట. మళ్ళా నావులనంట మాట్లాడడం వల్ల మానం తక్కువ. గింత మంచి బండి ఎవడు పెట్టాలా నీకు? బాగా పెద్దదే పెట్టిరుతి చూడు, చిన్న బండి ఇదా? నీకైతే కళ్ళే కనబడి మొగడు. ఇది పెడితేనే ఆగుతలేవు, ఇక కొత్తది పెడితే ఆగు. నీకు లగ్గం ఎన్నేళ్ళు అవుతుంది? 10 నెలలు అవుతుంది, 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళకు పాత బండి పెట్టకుండా కొత్త బండి పెడతారా? మరి లేకపోతే మూసుకో. గిట్లా తయారైనవి ఉత్త సెకండ్ హ్యాండ్ బండి పట్టుకునే. ఏదో నా అల్లుడు దూరం పని పోతే ఆలస్యం అవుతుంది, నా బిడ్డకు ఇంటికాడ ఎదురు చూస్తాను. బండి కొనిస్తే పాత ఆట కొత్త ఆట ఈ పడిసిపోరానికి. నేను బండి లేనప్పుడు అర్ధగంట ముందు పనిపోతుంటి. ఈ బండి వచ్చిన వాళ్ళే ఈ బండి ఏడాగిపోతుందో కూడా తెలుస్తలేదు, గంట లేటు పోతాను. మా సాల్తి నీ ముఖానికి మా వాళ్ళకి ఇది కొనిచ్చేదాకా సైకిల్ దిక్కులేదు, బాగా మాట్లాడుతున్నావు. అబ్బో మీరు కాగా కొనిచ్చేరుతి కొత్త బండి అయితే కానీ నేను ఇంకా పనిపోయేది ఉన్నది. ఇంకా కైలో గాంధీ నీళ్ళు నా ముఖాన్ని పెడితే నేను పోతా. మా పోతా నన్ను అనుకుంటా, నా బండి తిరిగితే నేను ఊకొని చెప్తాను. ఊకుంటే బాగా మాట్లాడుతున్నావు, నడువు. సారు, ఓ సారు, ఈ సోకులకి ఏం తక్కువ లేదు కానీ ప్రయాణం ఎక్కడికో. నేను సోకులు పడ్డట్టు కనిపిస్తున్నావే, కళ్ళకేమైనా పొరలు వచ్చినాయా? పొరలేం రాలే గాని ఇంకా నిద్రమ తోలే. నువ్వు చేసే గంజి నీళ్ళు తాగిపోయినావు, ఆ నిద్రమాపు దిగుతుండే. అదే నీ భాషలో ఛాయ నీళ్ళు. ఆ ఛాయ నీళ్ళకే కదా పొద్దున్న లేస్తే నా కొంగు పట్టుకొని తిరిగేది. ఏం చేయను, పొద్దు నాకు అదే గంజి నీళ్ళు తాగదు, పొద్దు తాగదు కదనే కదా. ఆ మాత్రం గంజి నీళ్ళు పోస్టోళ్ళు కూడా కావాలి కదా. సరే కానీ ఇవాళ ఏమాట చెప్తున్నావే? అయ్యో నా మొగడ, అప్పుడే మర్చిపోయినావా? ఏదో ఊర్లో ఫంక్షన్ ఉన్నదంటే కదా, అటు పోదామంటే ఇక. అదేనే, ఆ ఊరికి ఎట్లా పోదామా అని ఆలోచిస్తున్నా. ఎందుకు? ఆ ఊరికి బస్సులు ఆటోలు నడవయా? బస్సులు ఉండే, ఆటోలు ఉంటాయి కానీ 3 కిలోమీటర్ల దూరంలో తీస్తారు. ఆ ఊరికి నడుచుకుంటూ పోవాలి, అదే ఆలోచిస్తున్నా. అమ్మో, అట్లయితే నేను రానయ్యా, నువ్వేవో. అట్లాంటి ఎట్లనే, నా చిన్ననాటి దోస్తు మన పెళ్లికోకుండా బాగా ఫీల్ అయిండు, మన కొడుకు పుట్టిండు, మనం తప్పకుండా పోవాలి. సరే పోదాం, మరి ఎట్లా పోదామో చెప్పు. అదేనే, ఎట్లా పోవాలా అని ఆలోచిస్తున్నానే. అలా ఆలోచించడానికి ఏమున్నది, మీ దోస్తు శామ్ ఉన్నాడు కదా, షీటికి మాటికి పైసల కోసం మన ఇంటికి వస్తాడు కదా, ఆయనకు బండి ఉన్నదిగా, పోయి అడుగు పోసారి. వాడు ఇస్తాడు కానీ మన పెళ్ళం ఇయ్యనియదే. ఎందుకు ఇయ్యరు? వాళ్ళ అవసరాలకు మనం పైసలు ఇస్తలేమా? మనకు అవసరం ఉన్నది కాబట్టి బండి మనం ఏమన్నా అరుగుతుందా కరుగుతుందా? అదేనే, నేను ఎప్పుడు అడగలేదు, అడిగితే ఇయ్యకుంటే మనసు బాధ అవుతుంది. నువ్వు అడుగుతావా, నన్ను అడగమంటావా? నువ్వేం అడుగుతావే, నేనే అడుగుతుంది. పట్టు జల్దిరా, అటే పోయినట్టు కాదు. బండి కొనరా మొగడా అంటే, బండి ఎందుకే 1,000 రూపాయలు మిత్తికిస్తే నెలకు 2,000 మిత్తి వస్తుందని లెక్కలు పెట్టుకుంటా కూర్చుంటాడు. ఏం మొగుడో ఏమో. చి, ఇప్పుడు ఎటన్నా పోదామంటే గింత కోస కాబట్టే. ఏమంటాడు ఏమో.
ఈ కిరణ్ అన్న ఏంది గేట్ ముంగట్నే అటు ఇటు తిరుగుతాడు. ఏందన్నా ఇంటి ముంగట అటు ఇటు తిరుగుతాను? ఏ లేదే, ఏం చెప్తున్నావు అని వచ్చింది. అవునా, సరే ఇంట్లోకి రా. ఒక చిన్న పని ఉండి వచ్చింది. ఆ? నాతో నీకు చిన్న పని? ఏమన్నా పని ఉంటే నేనే నీ దగ్గరికి వస్తా కానీ. ఏం పని చెప్పు. చేస్తావా అని ఆ పని? చేస్తా అన్న, నీకు మాట ఇచ్చినావు లేనా, చేస్తా ఖచ్చితంగా చేస్తా నీకు. నువ్వు నాకు ఎన్నో సార్లు సహాయం చేసినావు. మాట ఇచ్చినావు కాదన్నద్దు మరి. చెప్పన్నా ఫస్ట్. ఏ లేదే, ఊరికి ఫంక్షన్కి పోయేది ఉన్నది, జర బండి కావాలి. అబ్బో ఏదన్నా అడగని అన్న, బండి అడిగే, బండి అడిగితే నా పెన్లను చంపేస్తాయి నన్ను. నా మాట ఇచ్చినావు కానీ. మాట ఇచ్చిన కరెక్టే కానీ అన్న, బండి అంటే కొంచెం కష్టమే. కాదే అన్న, అటు పోయి అత్తం. అబ్బో అన్న, బండి అయితే తీయనే. నాకే పెళ్ళైన 10 ఏళ్ళకి పెట్టిర్రు మా అత్తగారు బండి. ఆ బండికే నా పెళ్ళం పొద్దున మాపు చెక్కి ఎత్తది. ఇక నీకు బండి ఇచ్చింది అనుకో, నా పెళ్ళం నన్ను చంపనే చంపుతుంది. ఇంటికే రానియదు అసలుకే. ఏమనుకోకన్నా. అన్న మాట ఇచ్చినవే, కొద్దిగా బండి ఇయ్యి. సాయంత్రం వరకు నీ చేతిలో పెడతా. అన్న నేను ఒక్కనైతే ఎట్లనో అట్లా పోదునే, మా భార్య నుండి ఇద్దరం పోతున్నావే. అటు పోవటానికి బస్సులు ఉండేవి, ఆటోలు ఉండేవి అన్న. బండి అయితేనే పోవాల్సి వస్తుంది. అందుకే అడుగుతున్నా నేను, కొంచెం చూడే. మాట ఇచ్చినవే. సరేగానన్న, నీకు నేను ఒక విషయం చెప్తా. దాని ప్రకారం అయితేనే నీకు బండి ఇస్తా. చెప్పే, నాకు బండి కావాలి. ఇగో నేను రోజు పనికోతా. నేను పనికోయేటప్పుడు బండి తీసుకొచ్చి బయట నీకు ఇస్తా. మళ్ళీ నేను ఇంటికి వచ్చేటప్పుడు నాకు ఇవ్వాలి ఖచ్చితంగా. అట్లా అయితే ఇస్తా. అన్న గంటనే, గంట అటు గంట ఇటు, అక్కడో గంట, 3 గంటలు అంటే నీకు పనికోయేది లోపు వచ్చిస్తానే బండి. అన్న నేను ఒక గంట వరకు పనికోతా. ఆ పనికాడికి వచ్చి బండి తీసుకుపోయే. అన్న నా ఇజ్జత్ కాపాడు, గంట వరకు పనికాడికి వస్తా, ఫోన్ చేయ అన్న. సరే అన్న, దాందే ఉందా ఇస్తా, నువ్వు రా. సరే అన్న. సరే ఫోన్ అన్న. చేయి. సరే. అక్క అగో మన బండి ఉన్నట్టున్న చూడే అది. ఏ కాదురా, మన బండి బావ పనికేసుకవేయండు. పనికి ఎక్కడిది చూడు, నీకు ఎండకు కళ్ళు బయలుగా అమ్మినట్టున్నాయి. కళ్ళు పెద్దగా వేసుకొని చూడు, ఆ బండి నెంబర్ ప్లేట్ చూడు మనదే. బావ ఎవరికో ఇచ్చిండే. ఎవరికి ఇచ్చిండో ఏమో, మెంటలో రాని ఇంటికి వచ్చినాక సంగతి టైం చెప్తా. అయింది పా. బండి అయితే ఖరాబు కావాలి, కొడుక తాట తాట తిత్తయ్యామనుకుంటాడు. బావ ఇంటికి వచ్చే టైం అయింది పా, అడుగుదాం పా. అన్నాడు. బండి సామానికి ఇచ్చేస్తా, వాళ్ళ భార్య నెల్లు పెడుతుంది. సరేనా? అయ్యో చాయ్ పెట్టమన్నాడు కదా, ఇంట్లో పాలు లేనే లేవు. పాల ప్యాకెట్ అన్న తీసుకొస్తా. రూబాబు రూపాయి, చెప్పులు చేపోయి అన్నట్టు ఒక్కొక్కరికి మంది బండ తిరగడానికి సిగ్గు శరం ఉండాలి. గింతనన్న ఎవరినంటున్నావు అక్క? మాటలు మంచిగా రాని. నీకు నచ్చింది కదనే, నిన్నే అంటన్నా. ఏం చెప్తావు? నన్ను ఎందుకంటావక్క? అర్థమయ్యేటట్టు మాట్లాడు. ఏంది అర్థమవుతట్టు మాట్లాడేది? నా అవ్వగారు పెట్టిన బండి మీద నువ్వు ఎవరే ఎక్కడానికి? ఎక్కితే నేను ఎక్కాలి, నా తమ్ముడు ఎక్కాలి, నా మొగడు ఎక్కాలి. ఆ సీటు మీద నేనే కూర్చోవాలి. ఇంకోటి కూర్చుంటే సీటు చింతపండు ఎత్తా. మనిషికి మనిషి అవసరం పడదా? అయినా మీకు అవసరం ఉన్నప్పుడు నా మొగడు మీకు పైసలు ఇస్తలేడా? ఏమో గట్ల మాట్లాడతాను. అది నోరా మురికి కంపనా? ఇంకా ఏ నోర్మై, నీతో మాట్లాడేదాన్ని మోరే పెట్టి నయం. ఏ రారా. ఛీ, నీతో మాట్లాడే బదులు కుక్కతో మాట్లాడేది బెటలు. ఏ పోయే కుక్కేవతే నువ్వానేనా? మాట్లాడుతుంది. అవసరం ఉన్నప్పుడు నీ మొగన్ని ఉరుకురికి పంపించినావు కదా నా ఇంటికి పైసల కోసం. ఇప్పుడు నీ బండి అడుగుతానే నీదంతా పోతాందా? నువ్వు అవసరానికి అట్టుకేం ఇవ్వలేదే, పైసలు మిత్తిలకు ఇచ్చినావు. అట్టుకనే ఇచ్చినావు మాకేమన్నా? అక్క గామతనేంది, ఇంటి వెనక బావ సంగతి చెప్పుదాం. దారా. అవ్వో దీని ఆట పాడుగాను, వెనకటికి గదేవత ఎగిరినట్టు ఎగురుతాంది. షీ, అయినా నా మొగని సిగ్గు లేదు. బండి కొంటే గిసొంటి ఆడదాంతో మాటలు పడుతున్నా. ఛీ.
అక్క బావ రాకపోయింది, ఇంకా టైం అవుతుంది. ఎటు పోయినట్టు? రానిరా, రాకుంటే ఏడికి పోతాడు? పని వెనకనే ఉంటాడా మనిషి? అత్తడు దేవుడు అంటే ఇంటికి. అక్క బావ వచ్చిండే. రాని చీటు చింతపండు ఎత్తా ఇప్పుడు. ఏందే నా కోసం ఎదురు చూస్తున్నావా, బండి కోసం ఎదురు చూస్తున్నావా? ఆ నా మొగడు పనికి బండి పట్టుకపోయిండా లేకుంటే ఎవరికన్నా తిరగడానికి ఇచ్చిండా అని చూస్తాను. మొగడా బండి ఎవరికి ఇచ్చినావు చెప్పు, నీళ్ళు మింగుతాను. అడిగే గట్టిగా అడుగు. చెప్పు, మాట్లాడవు. సప్పుడు ఏడు మళ్ళా. ఇక్కడ నిలబడ్డాడు చూడు, అడుగుతా అంటే కూడా సపోర్ట్ చేయకబాయ్. బండి మందికి ఇచ్చి నువ్వు ఆటోలో వినావు మగడా? గిందికి నావగారు నీకు బండి ఎవరిచ్చిందా? మన ఆయన నువ్వు మా అక్క కలిసి తిరుగుతారని పెట్టిండు బండి. ఆ ఏంటి మమ్మీ ఎవడీడు? అరే బండి అద్దె పట్టుకొని వీకు సప్పుడేక. అప్పుడు తన్నించుకున్నట్టుంటది ఈ మనిషికి, అప్పుడు తన్నించుకున్నట్టుంటది ఈ మనిషికి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మా అక్క పువ్వులలో పెట్టుకొని చూస్తాంది బండి. నువ్వేమో ఎవరికొలకు ఇచ్చి తిరుగుతావు, నువ్వు ఒక అడుగుతావు బండి తిరుగుతాంది. నా తమ్ముడు చూసి చెప్పబడికే నా కళ్ళ తోడు చూసిన, లేకపోతే గంగల కలుసుగా. ఏ అది మన బండి కాదే. ఆహా అట్లనా? నాకు ఇది నెంబర్ ఎవరిదయ్యా? నెంబర్ మనదే. ఇక నెంబర్ల లెక్క నెంబర్లే ఉండయా? ఉండయి అరే ఉంటాయే. మళ్ళా మాట్లాడినవుతి. ఇది టీజీ, అది టీఎస్ కావచ్చు. ఆహా నువ్వు ఇయ్యలేదు నిజంగా చెప్పు. నేను ఎవరికి ఇవ్వలేదే, పనికాడ నాయం పడే ఉంది బండి. చెప్తా నీ సంగతి చెప్తా. ఇచ్చినాడు తెలియాలి కొడుక, చూసుకొని కారం పెడతా ఏమనుకుంటావు? ఏడ పెట్టాలి ఆడ పెడతా. నేనే చూసి చెప్తున్నా. మా కండ్ర ముంగడికి వెళ్ళి ఇట్లా వేరు ఇద్దరు పెండ్రం ఒకటి కావచ్చు. కావాలని చెప్తాడు. నేను ఎవరికన్నా ఇస్తాను బండి. నా తమ్ముడు ఎందుకు నాకు అబద్ధం చెప్తాడు? నీ తమ్ముని గురించి నీకంటే ఎక్కువ నాకే తెలిసి చెప్పేసా. ఓ నీ బగ్గర తెలుస్తుంది ఇక. చూసినావా అక్క మొత్తం కదా మళ్ళీ నా అరే నేను కూడా చెప్తే నమ్ముతలేవేంది? నమ్మ నేను పెళ్ళని ఉండదు. నేను నమ్మా, నా కళ్ళతో నేను చూసిన నడుచుకొని మరీ చూసినా మా బండి కాదా అని. నువ్వు మధ్యలో స్విచ్ పెట్టడానికి వచ్చినావు ఐడికి. ఆడు నిజం చెప్పిండు. వాళ్ళు కొనిచ్చిరు మరి. నువ్వు నా కట్టం దార ఓసి కొనుక్కున్నావా బండిని? మీరు సెకండ్ బండి కొనిస్తేనే ఆగుతలేరు, ఇక కొత్తది కొనిస్తే ఏడా ఆగుతుంది. నీ ముఖానికి అది కొనుక్కునేంత పైసలు కూడా లేవు కదా, మరి కొనుక్కోపోతుంది ఎందుకో? ఇచ్చిన బండి కూడా నువ్వు కాపాడుకుంటలేవు. ఖరాబ్ చేస్తాను. లగ్గం అప్పుడు చెప్పిర్రు బండి పెడతామని. లగ్గమైన వాళ్ళే 10 ఏళ్ళకి బండి పెట్టిర్రు. అది కూడా సెకండ్ హ్యాండ్ బండి. ఏదైతే బండికి గింతగానో వరుతున్నావేంది నువ్వు? నువ్వు నిజం చెప్పు, అబద్ధాలు ఆడతాను. నేను నా తమ్ముడు కళ్ళతోటి చూసినావు. నువ్వు నిజం చెప్పుతావా? వాళ్ళని పోయి నేను నిలది అన్న చెప్పు మరి. అక్క ఇట్లా చెప్పినట్టు లేడే, పిలివేయాలని. పిలిచినాక లెక్క అప్పుడు చెప్తాడేమో చూద్దాం మరి. చాలా సెకలు అన్నారా నీళ్ళు. ఇట్లా తయారయ్యారు అద్దే అట్లా ఏకు. మరి నిజం చెప్పు. ఏదో వాళ్ళు ఊరికే వస్తా అంటే బండి ఇచ్చింది. వాళ్ళు మనకు అవసరానికి అప్పుడప్పుడు పైసలు ఇస్తలేరానే, అందుకే ఇచ్చిన. అబ్బో వాళ్ళు అట్టుకేమి కూడా పైసలు వడ్డీలకు ఇచ్చిర్రు, పుత్యానికి ఇచ్చిర్రు. ఏమన్నా మనకు పుత్యానికి ఇచ్చినట్టే మాట్లాడుతున్నావు మళ్ళా. వచ్చే పిచ్చిదానా, అట్లాంటి మాటలు మాట్లాడకే. వాళ్ళు ఇంటే బాధపడతారు. బాధపడతా నాకేంది? నీకేం వస్తుందా వాళ్ళు బాధపడితే? అరే ఇట్లా మాట్లాడతావే. మీ అమ్మ హాస్పిటల్ ఉన్నప్పుడు వాళ్ళే పైసలు ఇచ్చారే, అట్లనే బతికింది మీ అమ్మ. అబ్బో నువ్వు చెప్పేది అన్ని నేను నమ్మాలి కదా మొగడా? చూడరా ఎట్లా చెప్తాడు. అరే కొన్ని విషయాలు డబ్బులతోటి ముడిపెట్టద్దే. మరే ఏం తెలిసే వాళ్ళ గురించి? అబ్బో నీకు అన్ని ఎరికే కదా, ఊరోళ్ళందరూ ముచ్చట్లు నీకే ఎరిక, నమ్మగానికి ఎరిక. ఇక మాకేం ఎరకలే. డబ్బులు ఇచ్చిర్రు అంటాడు, డబ్బులు మళ్ళా తిరిగి కట్టలేదా? అడ్డీలు తీసుకున్నారా? అడ్డీలు అడ్డీ కూడా తీసుకున్నారు. ఇట్లా పైసలు అని మాట్లాడుతున్నావు కానీ ఆ పైసలు ఇస్తే మీ అమ్మ బతికిందని మర్చిపోతాను నువ్వు. మా అమ్మ బతకడానికి ఇచ్చిరు మొగడా, ఒప్పుకుంటా. వడ్డీ తీసుకోలేదా? పుట్టానికి ఇచ్చిరా అంటానా? అవసరానికి కూడా ఇచ్చేటోడు దొరకాలి కదా, ఆ వడ్డీకైనా కానీ. నిజమేనయ్యా, నువ్వు రాకముందు ఇంతకుముందు అది ఇట్లా పోతుంటే దాన్ని నోటికి వచ్చినట్టు తిట్టినా. అది ఏమనుకుందో ఏమో పాపం. దాని ఇంటికి పోయి మన్నించమంట మరి. దారా పోదాం. ఏం మనిషివే, అందరి మీద నోరు వారేసుకుంటాయి. వచ్చావా? అన్నం తిన్నావా? ఎటో పోయేస్తానుగా. సంధ్య నన్ను మన్నించే. నిన్ను ఇంతకుముందు ఇష్టం వచ్చినట్టు తిట్టినా, ఏమనుకోకే.
అయ్యో అక్క గంత పెద్ద మాటలు ఎందుకు చెప్పు, నువ్వు పెద్దదానివి నా నాన్నవా ఏంది. కానీ ఒక్కడు గుర్తు పెట్టుకో అక్క, మనిషికి మనిషి సాయం ఉండాలి, అర్థమవుతుందా? కానీ ఏం మనసులో పెట్టుకోకక్క, సరేనా? నీకు ఎప్పుడన్నా అవసరం పడితే మా బండి తీసుకుపోయి, సరేనా? సరే అక్క, కానీ ఎప్పుడు ఇష్టం వచ్చినట్టు ఎవరిని మాట్లాడకక్క, బాధపడితే మళ్ళీ మాట తిరిగి రాదు. అననే ఇక, సరేనా? సరే అక్క, ఏమంట చేసినావు? వంకాయ కూర అండి. అవునా, ఇక గిలచ్చవ గట్టు పోయేస్తే మందలు ఇస్తాను. అవునా?